ఆంధ్రప్రదేశ్లో 3 నెలల్లో పెను మార్పులు సంభవిస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక కేడర్లు అయితే ఇప్పుడు వాళ్ళని లీడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు విజయోత్సాహంతో ఉంటే డల్ అయిపోయినటువంటి ఆ కేడర్తో మాట్లాడేవాళ్ళు కరువయ్యారు. నాయకులు ఎవరికాళ్ళు వాళ్ళ భయంతో చెన్నైలో ఉండాలా, తమిళనాడులో హైదరాబాద్లో ఉండాలా, బెంగళూరులో ఉండాలా అన్న వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు. కార్యకర్తని పట్టించుకునేవాళ్ళు లేడు, నాయకుడిని పట్టించుకునేవాళ్ళు లేడు. అప్పుడు ఎక్కడికి పోవాలి వీళ్ళందరూ? వీళ్ళు ఖచ్చితంగా అటు అయితే ఆయా పార్టీల వైపుకి వెళ్ళడం, లేదంటే వేరే ప్రాంతాలకు వెళ్ళడం. ఇది ఒకటి ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఇప్పటికే నేను ఎలక్షన్స్కి దాదాపు ఏడాది ముందు నుంచినే చెప్పాను, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది ఇది. ఒకళ్ళు అధికారంలోకి వస్తే ఇదివరకు వైసీపీ వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి సృష్టించారు అనేకం. దాన్ని కంట్రోల్ చేయలేదు, దాని పర్యవసానం ఇటుకు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు అదే ప్రారంభమైంది. ఒకళ్ళు అధికారంలోకి వస్తే ఇంకొకళ్ళు ఊళ్ళో వదిలిపోవడం అన్నటువంటిది పల్నాడులో జరుగుతూ ఉంది, రాయలసీమలో జరుగుతోంది, ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఆరంభమైంది. ఇదివరకు ఉత్తరాంధ్రలో ఉండేది కాదు అట్లాంటి సిచ్యుయేషన్, ఇప్పుడు అక్కడ కూడా ఉంది. కోస్తా జిల్లాల్లో కూడా ఈ దఫా ఆ సిచ్యుయేషన్ ప్రారంభమైంది. ఇది పెను అంశం. ఇదో రకంగా తెలంగాణ వాళ్ళకి అదృష్టం. ఎందుకంటే ఇదివరకు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారనమాట. ఇది తెలంగాణకి ఓ రకంగా ఎప్పుడు ఒక ఫ్లోటింగ్ బిజినెస్ ఇన్వెస్టర్లు, ఒక ఫ్లోటింగ్ పాపులేషన్ నడుస్తుంది అన్నమాట. రెండో పాయింట్ వచ్చేటప్పటికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, పంచాయతీలు ఇవన్నీ ఇప్పటిదాకా హయ్యెస్ట్ వైసీపీనే. పంచాయతీలు 80%, అట్లాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దాదాపు 90% దాకా, జిల్లా పరిషత్తులు అయితే అన్నీ, కార్పొరేషన్లు అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఇటు పక్కకి టర్న్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మధ్యలో ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ పార్టీని లీడ్ చేస్తూ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేటటువంటి యంత్రాంగం వైసీపీ ఇప్పటికీ ఓటమి కంగారులో ఉన్నారు కాబట్టి ఇంకా డిసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అది వదిలేస్తే వాళ్ళందరూ అటు వెళ్ళిపోతే గ్రౌండ్ క్యాడరే ఉండదు. అప్పుడు పెను మార్పులు సంభవిస్తాయి. క్రిందసారి ఎట్లయితే నామినేషన్లు వేయడానికి కూడా తెలుగుదేశం జనసేన వాళ్ళని వెంటాడి బ్లౌజుల్లో నుంచి కూడా నామినేషన్ పత్రాలు లాక్కున్నారో అట్లాంటి పరిస్థితి వీళ్ళకి వచ్చిన ఆశ్చర్యపోనక్కలేదు. తప్పు పట్టడానికి ఏముండదు, ఎందుకంటే క్రిందసారి దాన్ని కంట్రోల్ చేయలే పార్టీ. ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి 3 నెలల తర్వాతన రాజకీయపరమైనటువంటి 3 నెలల లోపు ఇప్పటికే బిగిన్ అయింది. 3 నెలల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది.